కన్యరాశి వారికి పుష్యమాస బహుళాష్టమి రోజున అమావాస్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వల్ల కష్టాలకు ఫుల్ స్టాప్ చెప్పి ఐశ్వర్యానికి విజయానికి ఆనందానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేషమైనటువంటి టో, పా, పీ, పు, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరికీ కూడా కన్యరాశి జాతకులు. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీరి ఆలోచన విధానము చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అవి మీకు తప్ప అందరికీ ఉపయోగపడతాయి. అలాగనే అర్ధాస్తమ బుధుడు పెట్టుబడులు, ఆకర్షణ, వికర్షణ, అదే కాకుండా సలహాలు, సూచనలు యోగదాయకం. సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర, పుత్రిక, సంతాన యోగ్యత, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, విదేశాలకు పంపించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. 6వ స్థానంలో శుక్ర, శని సంచార స్థితి ఉండడం వల్ల డబ్బులు, లావాదేవీలు, బ్యాంకులు, ఓటీపీలు, అలాగనే రుణ భయం, రోగ భయం, శత్రు భయం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆటంకాలు, నూతన వాహనాలు క్రయ విక్రయాల్లో అనేక రకాలుగా ఆటంకాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో ఉండడం వలన పెట్టుబడుల ఆకర్షణలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో అనేక మంది శత్రువులు దూరి మిమ్మల్ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. లాభంలో కుజుడు ఉండడం, నీచబడడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు, ఫలితం పక్కవారి వంతు అన్న పరిస్థితి ఉంటుంది అని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారస్తులు, జిమ్ సెంటర్లు, అలాగనే స్వయం వృత్తులు, వ్యాపార కార్యక్రమాలు, హోటల్ బిజినెస్లు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఇంకొంచెం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎర్రటి గుమ్మడికాయను కట్ చేసి కుష్మాండ దీపాన్ని పెట్టి తెల్లజిల్లడి వృక్షంలో పెట్టి రావడం వలన వీరికి విపరీతమైన రాజ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. అంటే మీరు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కష్టాలకి రోజు పులి స్టాప్ పెడుతున్నారు. ఐశ్వర్యానికి కాలాన్ని శాసింపజేసే శక్తి మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. తులారాశి వారు పుష్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల వీరి జీవితంలో ఎనలేనటువంటి కష్టాలకు ఫుల్ స్టాప్ చెప్పి ఐశ్వర్యానికి, ఆనందానికి, యోగానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ తులారాశి జాతకులు. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి తృతీయంలో బుధుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసే వారందరితో సమన్వయం అవసరం. ఏడాది తర్వాత అర్ధాస్తమ రవి సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. దూరావాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి. యంత్రాలతో, ఆయుధాలతో అపహాస్యం మాటలకు సరైన సమయం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగా పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, న్యాయ సలహాలు పొందే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సూర్య నమస్కారం వలన వీటిని అధిగమించే కోపం తగ్గుతుంది అని చెప్పి తగ్గి జ్ఞానం పెరుగుతుంది అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో శుక్రుడు, శని సంచార స్థితి ఉండడం వలన వివాహమైన దంపతులకు పుత్ర, పుత్రిక, సంతాన యోగ్యత, చదువులు, అభివృద్ధి, షేర్లు, ఆభరణాలు, స్థిరచరాస్తులు కట్టబెట్టాలి, సంపాదించాలి అనే వారికి ఇది చాలా మంచి కాలం. 6వ స్థానంలో రాహు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, ఆరోగ్య సమస్యలు కొంచెం ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో గురుడు ఉండడం వలన వీలైనంత వరకు మౌనము, ఏకాగ్రత, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి.
లేకపోతే అనవసర ప్రయాణాలు, పెట్టుబడులు, సమయం వృధా, మానసికమైన క్షోభకు మీరు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యస్థానంలో కుజుడు ఉండడం వలన కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి యోగదాయకము, ప్రమోషను, విదేశాలకు వెళ్ళాలి, విదేశం నుంచి వస్తువులు ఉండాలి, వస్తువులు క్రయ విక్రయాలు యోగదాయకాలు. అలాగనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు, హార్డ్‌వేర్ ఉద్యోగస్తులు, యూట్యూబ్‌ను నడిపించేటువంటి, ఫేస్‌బుక్‌లు నడిపించే క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వారికి చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగనే వ్యవసాయ సోదరీమణులకు, చిరు వ్యాపారస్తులు ఒక ఇంట్లో నారికేల దీపాన్ని వెలిగించి ప్రవహించే నీటిలో గాని, తెల్లజిల్లేడు వృక్షం దగ్గర పెట్టి రాగలిగితే చాలా మంచి కాలం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఈ రోజు నుంచి కష్టాలకు ఫుల్ స్టాప్ పలికి ఐశ్వర్య స్వాగతం పలికే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామివారు మన ఇంటికి రాబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాళభైరవ స్వామి స్మరణ కాలాన్ని శాసించే శక్తి తులారాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి.